జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవుడిని జ్ఞానము ప్రసాదించమని భక్తులు సేవిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రాఖీ పౌర్ణమిగా కూడా పిలుచుకొని శ్రావణ పౌర్ణమి రోజున మరో విశేషం కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మనము శ్రీ వరాహస్వామిని దర్శించుకుని వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రానికి వెళ్లే మార్గములో ఎడమవైపున శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఓవైపు గరుత్మంతుడు, మరోవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు స్తంభానికి చెక్కబడినట్లు దర్శనమిస్తాయి. జయ విజయులు స్వామివారిని భక్తితో సేవించమని మనకు చెబుతున్నట్లు దర్శనమిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని ధ్యానించండి. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని దర్శించి స్వామి కృపకు పాత్రులు కండి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మ వద్ద నుండి వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికి, వివేకానికి చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడిని జ్ఞానప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం వస్తుంది. ఆయనకు ఆ ఆకారం ఉండడానికి వెనుక ఒక గాథ వినిపిస్తుంది. పూర్వము గుర్రపు తలతో ఉన్న ఒక రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలని వరాన్ని ఆ రాక్షసుడు సంపాదించాడు. ఆ వరగర్వంతో రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పులు పెట్టాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధములో ఎదిరించాడు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అప్పుడు దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వమ్రి అని ఒక కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదిలై విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణము విష్ణువు మెడకు తగిలి విష్ణువు తల శరీరం నుండి వేరైంది. దేవతలు అంతటా వెతికారు గాని ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ స్వరూపాన్ని పొందారు. ఆ రోజే శ్రావణ పౌర్ణిమ. హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సంహరించాడు. ఇదంతా దుష్ట శిక్షణ కోసము చేయబడిన ఒక లీలగా మనం భావించాలి. హయగ్రీవ స్వామి హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు. హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా. ఆ హయగ్రీవుడిని ఆరాధించడం వలన అటు జ్ఞానము, ఇటు విజయము రెండూ లభిస్తాయనేది పెద్దలు చెప్పే మాట. తెల్లని శరీరము, గుర్రము యొక్క తల, 4 చేతులలో శంఖము, చక్రము కలిగి క్రింది కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది. శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవుడిని ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని, ఆటంకాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ రోజున చాలా మంది పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందని భక్తులు భావిస్తారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.